చెప్పండి. పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ ఐదు కలిపితేనే దట్ ఈజ్ వర్షిప్. సండే వర్షిప్ ఎస్పెషల్లీ. అర్థమవుతుందా మీకు? ఈ 5 అంశాలు ఉంటేనే అదేంటి? ఆరాధన. ఇప్పుడు ఆరాధనలో మనం పాల్గొనడం అంటే ఏంటి? ఆరాధనలో పాల్గొనడం అంటే పాటలు పాడి స్తుతించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభు బలలో ఏకీభవించాలి, కానుకల పాత్రలో చేయించాలి. ఈ 5 అంశాల్లో మనం పార్టిసిపేట్ చేస్తేనే మనము దేవుణ్ణి ఆదివారపు ఆరాధనలో ఆరాధించినట్లు. వింటున్నారా? ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ఆరాధన చేసినట్టు కాదు. మీకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10వ తరగతిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 10వ తరగతిలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? చదువుకున్న పిల్లలైనా మీరు? ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయా? ఏంటి నీకు 7th సబ్జెక్ట్ ఏంటి? సంస్కృత? అలా చేసావా? 2 డివైడ్ చేసింది సౌమ్య. సరే, 2 కలిపి సైన్స్ అనుకుందాం. మొత్తానికి 6 సబ్జెక్టులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్స్. అంతే కదా? ఈ 6 సబ్జెక్టులు 10వ తరగతిలో సిలబస్. ఇప్పుడు ఈ 6లో 6 పాస్ అయితేనే 10th పాస్ అయినట్ట, లేదంటే ఒకటి కొట్టేసింది అనుకోండి, 10th పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? పోనీలే, ఒకటేలే, వచ్చి జాయిన్ అయిపో కాలేజీలో అంటారా? అనరు. మిగతా 5 పాస్ అయ్యాను కదా, అవును పాస్ అయ్యావు, అయినా కూడా నువ్వు నెక్స్ట్ తరగతికి వెళ్ళడానికి అర్హత లేదు, నీకు ఎలిజిబిలిటీ లేదు, యు ఆర్ రిజెక్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అవడం అంటే ఏంటి? ఉన్నటువంటి 6 సబ్జెక్టులు, కొంతమందికి ఎక్స్ట్రా సంస్కృత్ ఉండొచ్చు మేబీ, ఏదేమైనప్పటికీ ఉన్న సబ్జెక్టులు అన్నీ పాస్ అవ్వాలి. ఒక్కటి మిస్ అయినా కూడా 10వ తరగతి ఫెయిల్ అయిపోయినట్టే. అలానే ఆదివారపు ఆరాధనలో కూడా బైబిల్ మనకిస్తున్న క్రమం, అపోస్తలులు మనకిస్తున్నటువంటి క్రమం, ఆది సంఘము మనకి బైబిల్ ద్వారా నేర్పించినటువంటి విధానము, ఆదివారపు ఆరాధనలో ఈ 5 అంశాలు ఉండాలి. ఏంటవి? మళ్ళీ చెప్దాం ఒకసారి, బ్రెయిన్ లో అలా ఫీడ్ అయి ఉంటాయి. ఒకటి పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభు వల్ల, కానుకలు. ఈ 5లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నట్టు కాదు. చెప్పండి. అంటే మనం ఆరాధనకి ఎప్పుడు రావాలి? స్టార్టింగ్ లోనే రావాలి. అంటే పాటల్లో పాలు పంచుకోవాలి, ప్రార్థనలో పాలు పంచుకోవాలి, వాక్య ధ్యానంలో పాలు పంచుకోవాలి, తర్వాత ప్రభు వలలో పాలు పంచుకోవాలి. కొంతమంది బాప్తిజమాలు తీసుకొని వాళ్ళు పాలు పంచుకోవడం లేదు, వాళ్ళు కూడా సిద్ధపడాలి. రైట్? చివరిదిగా కానుకలు. ఈ కానుకలు అనేవి కూడా, దీని గురించి నేను తర్వాత ఫర్దర్గా వివరంగా మాట్లాడతానులే. కానుకలు అనేవి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఎంతో కొంత మనం దేవునికి మనం ఇవ్వటం అనేది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మన దగ్గర ఏముందండి ఇవ్వడానికి? మనదంటూ మనకేముంది చెప్పండి?